నేను చెప్పే ఈ రెసిపీ ఒక ఫ్లేవర్ బాంబ్ అండి. ట్యాంగీగా, స్పైసీగా, భలే టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మరి ఈ వర్సటైల్ అండ్ సూపర్ డెలిషియస్ కొత్తిమీర చికెన్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక గ్రైండర్ జార్లోకి లవంగాలు, ఇలాచీ, నల్ల మిరియాలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, అలాగే వెల్లుల్లి, అల్లము, ఒక కప్ అంతా ఫ్రెష్ కొత్తిమీర, అలాగే ఒక పావు కప్పు పుదీనా, ఇంకా కారానికి తగ్గట్టు ఒక 3 పచ్చిమిరపకాయలని వేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. కొంచెం నిమ్మరసము, అలాగే ఉప్పు తగినంత, 1 టీ స్పూను పంచదార తప్పకుండా వేయండి, స్కిప్ చేయకండి. అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే కాస్త పసుపు, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ అంతా నూనె, ఇవన్నీ వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మనకి మ్యారినేట్ పేస్ట్ అనమాట. అంతే, మనకి ఇంకా ఎక్కువ చాపింగు, కటింగ్ లాంటి పనులు ఉండవు. ఈ పేస్టే మనకి కర్రీ యొక్క బేస్. అలాగే నేను ఇక్కడ ఒక 6 చికెన్ జాయింట్ పీసెస్ తీసుకున్నానండి. చక్కగా గ్యాషెస్ పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ పీసెస్లోకి ఏదైతే మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది మంచిగా వేసేసుకొని, అండ్ ఒక టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ కూడా వేసుకోవాలండి. వేసి బాగా మసాజ్ చేయండి. పీసెస్ అన్నిటికీ ఈ మసాలా అనేది బాగా పట్టుకోవాలన్నమాట. చక్కగా దీన్ని ఒక 2 అవర్స్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేయండి. ఓవర్ నైట్ చేస్తే ఇంకా మంచిది, మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఒక ఫ్లాట్ బాటమ్ ఉన్న వెజల్ ఏదైనా తీసుకోండి. దాంట్లో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. వేసి ఈ పీసెస్ని చక్కగా సర్దుకోండి. ఓకే, సో ఫస్ట్ మొత్తం మ్యారినేట్ పేస్ట్ మొత్తం వేయకండి, జస్ట్ ఈ పీసెస్ మాత్రమే వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో 2 వైపులా చక్కగా వేయించుకోండి. చక్కగా మనకి బ్రౌనింగ్ అవ్వాలన్నమాట. బ్రౌన్ స్పాట్స్ వస్తాయి చక్కగా చికెన్కి. హై ఫ్లేమ్లోనే ఇనీషియల్గా మనం ఈ పీసెస్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము మూత పెట్టేసుకొని చక్కగా ఒక 15 నిమిషాలు ఒకవైపు మంచిగా కుక్ అవనివ్వాలి. చికెన్లో నుంచి మనకి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఈ టైంకి. ఇప్పుడు అన్ని పీసెస్ని మరోవైపుకి ఫ్లిప్ చేసుకోండి. అలాగే మిగిలిన మ్యారినేట్ పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకొని జాగ్రత్తగా ఈ పేస్ట్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకే, మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 15 నిమిషాలు మనము చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ చక్కగా ఉడికిపోతుంది. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు ఈ డిష్ మా ఫ్యామిలీ ఫేవరెటే, ఇక నుండి మీ ఫ్యామిలీ ఫేవరెట్ కూడా అవుతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో యూనిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.